देखो तो तुम्हें गैप है, मैं पीछे में इसको धक्का मार के ये नहीं चलाना అయిపోయిందా మంచి ఫ్రేమ్ కొట్టుకుందాం గడబడి లేకుండా చలో భయ్యా थोड़ा पीछे भाई हो गया ना चलो पीछे भाई भैया थोड़ा पीछे भैया हो गया एक सेकंड దీపావళి పర్వదినం సందర్భంగా పాత బస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం రావడం జరిగింది। ఈ సందర్భంగా హిందూ బంధువులందరూ కూడా పాత బస్తీలోని హిందూ బంధువులకు ముఖ్యంగా దీపావళి పర్వదిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారి యొక్క శక్తి ఎంతో తెలుసు, అమ్మవారి యొక్క ఆశీర్వాదం కోసం, అమ్మవారి యొక్క కరుణ కటాక్షల కోసం ఈరోజు ఆ తల్లి దర్శనం కోసం ఈరోజు రావడం జరిగింది। ఆ తల్లి దర్శనం ఏందో అందరికీ తెలుసు, ఆ తల్లి శక్తి ఏందో అందరికీ తెలుసు। వాళ్ళ అమ్మవారి కటాక్షం వల్లనే ఈ భాగ్యనగర్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ సుభిక్షంగా ఉంటున్నారు। నాకైతే కరీంనగర్ లో మా మహాశక్తి తల్లి అమ్మవారు, భాగ్యనగర్ లో ఈ భాగ్యలక్ష్మి అమ్మవారు, ఈ అమ్మవార్ల యొక్క ఆశీర్వాదంతోనే ఈరోజు ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నా। అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలతోనే ఈ ధర్మం కోసం, ఈ దేశం కోసం, సమాజం కోసం పనిచేసే ప్రయత్నం చేస్తున్నా। ఎందుకంటే భాగ్యలక్ష్మి అమ్మవారిని ప్రపంచ వ్యాప్తంగా అమ్మవారి శక్తిని చూపెట్టేటువంటి అవకాశం, అదృష్ట అవకాశం నాకు వచ్చింది। భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క శక్తిని ప్రపంచానికి చూపెట్టాను। ఆ అమ్మవారి పాదాల సాక్షిగా ఆ రోజు నేను భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించడం, అనేక అడ్డంకులు, అనేక అవరోధాలు ఉన్నప్పుడు కూడా అమ్మవారి యొక్క కరుణ కటాక్షలతోని ఆ రోజు ప్రజా సంగ్రామ యాత్ర ఇక్కడి నుంచే అమ్మవారి పాదాల సాక్షిగా ప్రారంభించడం, 150 రోజుల పాటు 1600 కిలోమీటర్ల ప్రజా సంగ్రామ యాత్రను ఇక్కడ అమ్మవారి పాదాల సాక్షిగా ప్రారంభించడం కాబట్టి ఎండనక ఎండాకాలంలో, వర్షాకాలంలో, చలికాలంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవరాలు వచ్చినా, దాడులు, ప్రతి దాడులు జరిగినా కూడా వాళ్ళ మోడీ గారి యొక్క ఆశీర్వాదం, ఆదేశంతో ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేస్తాం। ప్రజా సంగ్రామ